హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎన్నాళ్ళైనా నీకే వేచుంటా. ఎపిసోడ్ 70. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా? వాళ్ళు చాలా సేపు అయ్యింది పాపని చూసి అంటారు. ఇక అందరూ కలిసి వెతుకుతూ ఉంటారు. గేమ్ సెక్షన్, ఫుడ్ సెక్షన్ తో పాటు వాష్రూమ్ లో మొత్తం కూడా చెక్ చేశారు. కానీ ఎక్కడా సన కనపడదు. వెంటనే అగస్య రియాక్ట్ అవుతాడు. శిల్పారామం సెక్యూరిటీ చీఫ్ తో స్పెషల్ పర్మిషన్ తీసుకొని మొత్తం చెక్ చేయిస్తూ ఉంటాడు. ఒక పక్క పాపని వెతుకుతూనే ప్రవీణ్ టీనాలని వాళ్ళ ఇంటికి పంపించేస్తారు. వాళ్ళు కంగారు పడడం ఎందుకని విషయం చెప్పకుండా అలాగే రూపని కూడా పంపించేస్తారు. రఘురాం ఒకవైపు సెక్యూరిటీని తిడుతూనే పోలీస్ కి కంప్లైంట్ చేస్తాడు. కేర్ టేకర్స్ కూడా భయపడుతూ చుట్టూ వెతుకుతూ ఉంటారు. ప్రాప్తి ఏడుస్తూనే, ఇది వాడి పనే, ఎంగేజ్మెంట్ కి వచ్చాడు, పెళ్లికి రాలేదు, వాడే నా పాపని తీసుకెళ్లాడు అంటూ ఏడుపు అందుకుంటుంది. తనని ఎంతో నచ్చజెపుతూ అంతా వెతుకుతూ ఉంటారు. ఈ లోపు సీసీ ఫ్యూటేజీలో ఇద్దరు క్యాంటీన్ కి వచ్చిన గర్ల్స్ పాపని ఎత్తుకొని పోవడం కనిపిస్తుంది. వెంటనే క్యాంటీన్ వాళ్ళని పిలిచి అడిగితే వాళ్ళు తీసుకొచ్చింది జస్ట్ 30 మెంబర్స్ నే, పాప ఎత్తుకెళ్ళింది మా వాళ్ళు కాదు అని ప్రూఫ్స్ చూపిస్తారు. అంటే సేమ్ డ్రెస్సెస్ వేసుకొని క్యాంటీన్ హెల్పర్స్ టీమ్ తో కలిసిపోయారు. ఎవరో కావాలని చేశారు అని అర్థమైపోయింది అగస్త్యకి. పాపని సక్సెస్ఫుల్ గా కిడ్నాప్ చేయడం జరిగింది. మరి వాళ్ళని బ్లాక్ మెయిలింగ్ నువ్వు చేస్తావా, నేను చేయనా అడిగాడు జగ్గు దాదా శైలేష్ ని. నో, మీరు కాదు, నేనే చేస్తాను. ఒక ప్రైవేట్ నెంబర్ తీసుకున్నాను, దాని నుంచి నేనే ప్రాప్తికి ఫోన్ చేస్తాను అన్నాడు. ఓకే, ఆమె నుంచి ఎంత డిమాండ్ చేస్తున్నారో తెలుసుకోవచ్చా? నవ్వుతూ అడిగాడు జగ్గు దాదా. ఆమె నుంచి కాదు, ఆమెనే డిమాండ్ చేస్తాను అని మనసులో అనుకుంటూ, అన్ని వివరాలు తర్వాత చెప్తాను దాదా, పాపని జాగ్రత్తగా చూసుకోండి అంటూ కాల్ కట్ చేస్తాడు శైలేష్. సిటీ అవుట్స్కట్స్ మొత్తం చెక్ చేయండి. సిటీ నుంచి ఏ ఒక్క వెహికల్ కూడా చెక్కింగ్ లేకుండా రోడ్డు దాటడానికి వీలేదు. ఏ వాహనమైనా ఎవరిపైనైనా డౌట్ ఉంటే లోపలేయండి, తర్వాత సంగతి నేను చూసుకుంటాను అంటూ డీజీపీ ఫోన్ లో మాట్లాడుతూ ఉన్న రఘురాం పక్కన కూర్చున్నాడు. అందరికి టీ కాఫీలు ఇస్తుంది మెయిడ్. ఇది పక్కా ప్లాన్ కిడ్నాప్ మిస్టర్ డీజీపీ. ఏం చేస్తావో తెలీదు, కానీ నా మనవరాలు రేపటి కల్లా మా కళ్ళ ముందు ఉండాలి, ఎంత డబ్బైనా పర్వాలేదు అంటాడు రఘురాం. ఇక ప్రాప్తి ఏడుపు ఆపడం ఎవరి తరము అవ్వడం లేదు. సుధీర్, నిఖిల్, మోనిషా, జాన్, లైలా అందరూ అక్కడే ఉన్నారు. ఎంత చెప్పినా తను ఏడుపు మానడం లేదు. అగస్య ప్రాప్తి చేయి పట్టుకుని కూర్చుని ఉన్నాడు, ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ. అప్పటి వరకు సన మన ముందే ఉంది, అలా ఎలా మిస్ అయ్యిందో అర్థం కావట్లేదు అన్నాడు నిఖిల్. ఇంకాస్త కేర్ఫుల్ గా చూసుకోవాల్సింది, బహుశా ఇది మన తప్పేమో అంటాడు సుధీర్. అయినా అంతమంది కేర్ టేకర్స్ ఉండగా కూడా అలా ఎలా తీసుకుపోతారు? ఇది పక్కా ప్లానింగ్ కిడ్నాపే అంటుంది మోనిషా. కానీ అంతకు ముందే ఐస్ క్రీమ్ సెక్షన్ వైపు వెళ్తుంటే నేనే కవితమ్మకు అప్పగించాను, మళ్ళీ ఫీవర్ వస్తుంది కదా పాపకి అని జాన్ అన్నాడు. ఇప్పుడు ఎన్ననుకొని ఏ లాభం, కానీ ఒక్కసారి దొరకాలి నా కొడుకు, మళ్ళీ బయట కనిపిస్తే ఒట్టు అన్నాడు రఘురాం కోపంగా. ఎప్పుడు చూసినా పిల్లని ముద్దుగా రెడీ చేసి వదిలేస్తుంది, అసలు దానిపై శ్రద్ధ ఉంటే కదా నీ కోడలికి అంటుంది విజయ. మమ్మీ అంటాడు పక్క నుంచి అశ్విన్. ఏంట్రా ప్లీజ్, దాని మెడలో ఎన్ని నగలు ఉన్నాయి, వాటిని చూసి ఎత్తుకుపోయి ఉంటారు. సనా నా బంగారం అంటే సరిపోదు, జాగ్రత్తగా చూసుకోవాలి అని ఒక కంట ప్రాప్తిని గమనిస్తూ తిడుతుంది విజయ. అంత జ్యువెలరీ నువ్వే వేశావు కదా మమ్మీ, మళ్ళీ ప్రాప్తిని అంటావే అన్నాడు అగస్త్య. ఏడుస్తున్న ప్రాప్తి ఆ మాట వినగానే ఆశ్చర్యంగా విజయ వంక చూస్తుంది. ఆవిడ మాటలు కూడా చాలా కొత్తగా ఉన్నాయి, పైగా నగలు కూడా ఈవిడ వేసిందా సన్నకి అని ప్రాప్తి అనుకుంటుంది. మార్నింగ్ పెళ్లికి వెళ్లేటప్పుడు నేను తాతయ్య కారులోనే వస్తాను అని మారం చేసింది. పాపని రఘురాంకిచ్చి వాళ్ళు త్వరగా వెళ్లిపోయారు మండపానికి.
ఆ తర్వాత సనా వాళ్ళతోనే వచ్చినప్పుడు తన మెడలో కొన్ని నగలు కనిపించాయి. అది గమనించింది ప్రాప్తి. కానీ అవి కవితమ్మ వేసిందేమో రెడీమేడ్వే అనుకుంది. విజయ వేసినట్టు తనకి తెలియదు. చూడు హని, నీ భార్యను ఒక్క మాట అంటే అంత కోపం వస్తుంది. 4 ఏళ్ల పసిపిల్ల. అది ఎప్పుడు తిన్నదో, ఏం తిన్నదో, ఎంత ఏడుస్తుందో మమ్మీ డాడీని కనపడక ఎంత పిచ్చిదయ్యిందో. తీసుకెళ్లిన దొంగ ముండలు ఏం చేస్తున్నారో దాని గురించి ఆలోచన లేదా నీకు అని మళ్ళీ తిడుతుంది విజయ. ఆ మాటలకు ప్రాప్తి ఇంకా ఏడుస్తుంది. విజయ కాస్త సైలెంట్ గా ఉండు అని అగస్త్యకు సైగ చేశాడు రఘురాం. ప్రాప్తిని పైకి తీసుకెళ్లమని బలవంతంగా పైకి తీసుకెళ్తాడు అగస్త్య. మాటలు విన్న లైలా ఆశ్చర్యపోతుంది. అప్పటి వరకు ప్రాప్తిని అసహించుకున్న విజయ ఆంటీ ఇప్పుడు మాత్రం తన కొడుకుకు పుట్టకున్నా కానీ ఆ పాపని సొంత మనవరాల్లాగా సైడ్ తీసుకొని మాట్లాడుతుంటే విచిత్రంగా అనిపిస్తుంది. ఏంటి వీళ్ళు ఎవరినైనా ఇష్టపడితే మొత్తం పాతుకుపోతారు. అదేదో అగస్త్య నాపైన కూడా ఇష్టం చూపించొచ్చు కదా. నాకేం తక్కువ, ప్రాప్తి కంటే బాగానే ఉంటాను అనుకుంటుంది తన పాటికి తను. విండో దగ్గర నిలబడి అందర్నీ అబ్జర్వ్ చేస్తూ లైలా. సార్, ఏం చేస్తారో తెలీదు. మా పాప క్షేమంగా మా ఇంటికి చేరాలి అన్నాడు బాధగా అశ్విన్. మేము కూడా ట్రై చేస్తూనే ఉన్నాం కదా అశ్విన్. పాప నగల కోసమే కిడ్నాప్ చేస్తే రేపటి వరకు ఈజీగా దొరికేస్తారు. కానీ డబ్బే వాళ్ళ టార్గెట్ అయితే కిడ్నాపర్స్ మనకు ఫోన్ రావాలి. ఆ ఫోన్ వచ్చే వరకు వెయిట్ చేయక తప్పదు. గుజరాత్ నుంచి పిల్లల కోసం సిటీలో ఒక గ్యాంగ్ దిగింది అని తెలిసింది. నాకైతే వాళ్ళేమో అని డౌట్ గా ఉంది. అందుకే దానిపైన కూడా ఫోకస్ చేయమని చెప్పాను అన్నాడు డీజీపీ. ప్లీజ్ ప్రాప్తి, పాపని ఎలాగైనా మనకు దొరుకుతుంది, నువ్వు ఏడవకు అని ప్రాప్తి ఫేస్ ని 2 చేతుల్లోకి తీసుకొని చెప్తాడు. లేదు హని, ఇది గ్యారంటీగా శైలేష్ పని. ఏదో చేసి ఉంటాడు. మీరు మిగతా పిచ్చి పనులన్నీ ఆపి వాడిపైన కంప్లైంట్ ఇవ్వండి అంటుంది ప్రాప్తి ఎంతో నమ్మకంగా ఏడుస్తూ. నువ్వేమనుకుంటున్నావు? నాకు ఆలోచన లేదు అనుకుంటున్నావా? ఆల్రెడీ నా మనుషుల్ని వాడిపైన నిఘా పెట్టించాను. వాడు ఎక్కడికి వెళ్తున్నా ఎక్కడికి వస్తున్నా అన్నీ తెలుస్తాయి. జస్ట్ 2 days ఓపిక పట్టు. మన పాప కాలి చిట్టుకన వేలు గోరు కూడా హాని జరగనివ్వను. నన్ను నమ్ము. సనా నీకే కాదు నాకు కూడా కూతురే. బట్ ఇప్పుడు మనం ఏడుస్తూ కూర్చుంటే నాకు మరో ఆలోచన రాదు. ప్లీజ్ ట్రస్ట్ మీ. 2 రోజుల్లో మన పాప మన కళ్ళ ముందు ఉంటుంది అంటూ కళ్ళు తుడిచి ఫేస్ వాష్ చేసుకో అని బలవంతంగా వాష్రూమ్ కి పంపిస్తాడు అగస్త్య. ఈ లోపు మేడ్ తో వేడివేడి పాలు తెప్పించి హెడేక్ టాబ్లెట్ అని చెప్పి స్లీపింగ్ టాబ్లెట్ వేసి పడుకోబెట్టేశాడు ప్రాప్తిని. లేకపోతే రాత్రంతా ఏడ్చేలా ఉంది అనుకుంటూ ఆ తర్వాత ఎవరికో కాల్ చేస్తాడు. లేదు బాయ్, వీడు ఇక్కడే ఉన్నాడు, బహుశా ఎవరితోనో చేయించాడు అని బదులు వస్తుంది ఫోన్లో. ఆ ఎవరో తెలుసుకోవాలి. పెద్దగా టైం లేదు. జస్ట్ 2-3 అవర్స్ లో నాకు ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలి. ఆ తర్వాత నా పాప ఎక్కడున్నా నేను తెచ్చుకుంటాను అంటాడు అగస్త్య తీవ్రంగా ఫోన్లో. కొంచెం తినమ్మా, మా బుజ్జి కదూ అంటుంది. నో, నేను తినను. మా ఇంటికి పోతాను. మా పప్ప మమ్మీ వెయిట్ చేస్తూ ఉంటారు. నన్ను ఇంటికి తీసుకెళ్ళు అరుస్తుంది సనా. నువ్వు తింటే తీసుకెళ్తాను అంటుంది ఆ అమ్మాయి. నో, తీసుకెళ్తే తింటాను అంటుంది సనా. చచ్చే చావొచ్చింది పాపతో. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. రాగానే ఏడుపు మొదలు పెట్టింది. ఇప్పుడు మొండి చాతలు. ఎలా చెయ్యాలో ఏం చెయ్యాలో తెలియట్లేదు అనుకోగానే ఒక మనిషి లోపలికి వచ్చి, ఏంటి ఇంకా తినిపించలేదా? చిన్న పిల్లకు తినిపించడం కూడా చేత కాదా నీకు అంటూ అరిచాడు ఆ అమ్మాయి పైన. ఇది మరీ బాగుంది. ఏమైనా అందామంటే ఏడుపు. ఇప్పుడే అయింది. ఎలా తినిపించాలి అంటుంది ఆ అమ్మాయి. నాన్న చిచి అంటూ తినిపించాలి అన్నాడు ఆయన. నాన్న చిచి తినమ్మా అడిగింది పాప. మళ్ళీ నో, నేను తినను అంటూ కోపంగా కాలుపై కాలు వేసుకొని చూస్తూ అంది. చూడండి తినట్లేదు అంటుంది ఆ అమ్మాయి. నీకు బాగా ఎగసకాలు ఎక్కువయ్యాయి. సార్కి చెప్తాను ఉండు అంటూ బయటికి వెళ్ళాడు. లోపలికి వచ్చిన అతను, అన్నా వచ్చినప్పటి నుంచి ఆ పాప ఏమీ తినట్లేదు, మొండికేస్తుంది అన్నాడు.
చిన్న పిల్లలకు తినిపించడం రాకపోతే ఏమిటికిరా మీరు ఉండి నేను వచ్చి తినిపించాలా దానికి అంటూ పాప ఉన్న రూమ్ లోకి వచ్చాడు ఒకతను. సూటిగా చూస్తుంది సన. ఏమాత్రం భయపడకుండా తల వంచుకొని కళ్ళు పెద్దవి చేసి స్ట్రేట్ గా, ఏం పాప కొంచెం తిను, నీకు పెద్ద చాక్లెట్ ఇస్తాను అన్నాడు వచ్చినతను. మా పప్పకి చెప్పి ఇంకా పెద్ద చాక్లెట్ ఇప్పిస్తాను, మా ఇంటికి పంపించు అంది సన. అయ్యో పాప, మీ ఇంటి అడ్రస్ నాకు తెలియదమ్మా, అందుకే ఆ ఇంటి అడ్రస్ తెలవగానే నిన్ను తీసుకెళ్లి మీ ఇంట్లో దింపేస్తాను కదా. రేయ్ నువ్వెళ్ళి పాప వాళ్ళ అడ్రస్ కనుక్కొని రాపో అన్నాడు చైర్ లాక్కొని తన ముందు కూర్చుంటూ. విజయ నిలయం, హౌస్ నెంబర్ 8-2-43/7/A75 అమిన్ కాలనీ, జూబ్లీ హిల్స్, పిన్ కోడ్ 5,05,000, హైదరాబాద్, తెలంగాణ. ఇది మా అడ్రస్, ఇప్పుడు తీసుకెళ్ళు అంది చేతులు కట్టుకొని సన. తను చెప్పిన మాటలకు షాక్ అయిపోయాడు దాదా. వెంటనే ఇద్దరు ముఖాలు చూసుకున్నారు. అమ్మో, ఈ పాప చాలా హుషారుగా ఉందన్నా అన్నాడు మెల్లిగా పక్క నుంచి. పాప హుషారుగా ఉంటే మరి నేను లేనానా నీ ఉద్దేశం అంటూ పాప వైపు తిరిగి, అడ్రస్ చెప్పేసిందిరా బంగారు తల్లి. రేయ్ ఓ పని చెయ్యి, వెళ్ళి సర్వీసింగ్ కి ఇచ్చిన మన కార్ని తెమ్మని ఫోన్ చెయ్యి. కారు రాగానే మనం బయలుదేరదాం. అప్పటిదాకా పాప అన్నం తింటుంది. ఏమ్మా, నువ్వు పాపకి అన్నం తినిపించు అంటాడు మళ్ళీ దాదా. ఆమె తిను పాప అనగానే, నో నేను తినను అంటుంది సన. వెళ్దాం అంటున్నాను కదా, కార్ రిపేర్ కి వచ్చింది అన్నాడు దాదా. ఎలా ఉందా ఇప్పుడు అంటూ తన పక్క వాణ్ణి చూస్తూ. నువ్వు సూపర్ అన్నా అని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. దెబ్బకి పాప తింటుందని ఆశపడ్డారు ఇద్దరు. వెంటనే సన 93931234 ... ఇది మా పప్ప ఫోన్ నంబర్, మీరు కాల్ చేయండి, ఇక్కడికి 4 కార్స్ పంపిస్తాడు. ఒక దాంట్లో నేను, ఒక దాంట్లో ఈ ఆంటీ, ఒక దాంట్లో అంకుల్, ఒక దాంట్లో మీరు, అందరం కలిసి మా ఇంటికి వెళ్దాం అంటుంది సన. షాక్ అయిపోయాడు సన మాటలకి దాదా. చచ్చింది గొర్రె నవ్వకుండా ఉండలేకపోయాడు మొదటగా రూమ్ లోకి వచ్చినవాడు. అది చూసిన దాదా, ఎరా సోంబేరి, నన్ను చూస్తుంటే నీకు నవ్వు వస్తుందా అని కోపంగా అడిగాడు దాదా. కాదన్నా, పాప భలే షార్పు, ఇయ్యాల రేపు టెక్నాలజీ ఎలా ఉందో పిల్లలు అలాగే పుడుతున్నారంట అన్నాడు. అవునరా, ఏ మాట కా మాట చెప్పుకోవాలి కాని పిల్ల మాత్రం కత్తిరా, పెద్ద దాదాని, వేలడంత లేదు, నాకే చెమటలు పట్టిస్తుంది. ఇక లాభం లేదు, ఈ బుడ్డది తినేలాగా లేదు అనుకుంటూ ఎవరికో ఫోన్ చేశాడు దాదా. సోఫా చైర్ లో కూర్చున్న అగస్త్యకి సడన్ గా మెలకువ వస్తుంది. ఇలా నిద్ర పట్టేసిందేంటి అంటూ పక్కకి చూసేసరికి బెడ్ పైన ప్రాప్తి కనబడదు. ఎక్కడికి వెళ్ళింది అని వాష్రూమ్ లో చూసి వెంటనే బయటికి వచ్చేసరికి మెయిన్ గేట్ ఓపెన్ చేస్తూ కనిపిస్తుంది ప్రాప్తి. ఎక్కడికి వెళ్తున్నావు అంటూ గబగబా మెట్లు దిగి వచ్చి తన చెయ్యి పట్టుకున్నాడు. నన్ను వదలండి మీరు, నేను వెళ్ళి పాపని తెచ్చుకుంటాను అంటుంది ప్రాప్తి. ప్రాప్తి, పిచ్చి పట్టిందా, ఎక్కడికి వెళ్తావు, ఎక్కడని వెతుకుతావు అడిగాడు అగస్త్య. ఎక్కడికో ఎందుకు వెళ్తాను, ఆ శైలేష్ దగ్గరికి వెళ్తాను, వాడే నా పాపని దాచేసి ఉంటాడు. అది పుట్టినప్పటి నుంచి ఒక్క క్షణం కూడా నాకు దూరంగా లేదు, అలాంటిది ఇవాళ నాకు దూరం అయిపోయింది. అది వాడి వల్ల అని నాకు తెలుసు. మీరు నా పాపని తీసుకురారు, వాడి పైన కంప్లైంట్ ఇవ్వరు, నాయన వెళ్ళనివ్వండి అంటుంది ఏడుస్తూ ప్రాప్తి. అప్పుడే బయటికి వచ్చిన రఘురాం, ప్రాప్తి, వద్దు తల్లి, ఎందుకు ఏడుస్తున్నావు, పాపకి ఏమీ కాదు, మేం తప్పకుండా పాపని వెనక్కి తెస్తాం, నువ్వు ధైర్యంగా ఉండాలి, ఇలా చేస్తే ఎలా అని అడిగితే, మామయ్య ప్లీజ్ మీకు దండం పెడతా, మీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను వెళ్ళనివ్వండి, నా పాప ఏ పరిస్థితుల్లో ఉందో నాకు తెలీదు అంటూ ఏడుస్తుంది. వెంటనే విజయ వచ్చి ప్రాప్తిని హత్తుకొని, ఏం కాదమ్మా సనకి, నేను చెప్తున్నాను కదా, మీ మామయ్య అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు, ఎలాగైనా మన పాపని తీసుకొస్తాడు, ఇలా నువ్వు ఏడిస్తే అది వచ్చిన తర్వాత నువ్వు మంచాన పడితే బాగుంటుందా, పిచ్చిదానిలాగా ఏడుస్తున్నావు, వాళ్ళు చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు, పాపకి ఏం కాదు, నా మాట నమ్ము అని ప్రాప్తిని గట్టిగా హత్తుకొని కళ్ళు తుడుస్తుంది.
ఒకవైపు ప్రాప్తిని చూస్తే అర్ధరాత్రి లేచి ఇలా చేస్తుంది. దానికి తోడు తల్లి ప్రవర్తన. అశ్విన్ అగస్త్యకి మతిపోతుంది. చాలా ఆశ్చర్యపోతుంది ఇద్దరు. హనీ, ప్రాప్తిని లోపలికి తీసుకెళ్ళు, తనని కనిపెట్టుకొని ఉండు, నువ్వు లేనప్పుడు నాకు చెప్పు అంది విజయ. దాంతో సరే అమ్మా అని చెప్పి ప్రాప్తిని పైకి తీసుకెళ్తాడు అగస్త్య. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.